పాఠకలోకానికి క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. ఈరోజు నేను శ్రీ మహాభాగవతంలో వివరించినట్లుగా శ్రీకృష్ణుడు సత్యభామతో వెళ్ళి నరకాసురుని వధించిన ఘట్టాన్ని వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి నేను వినిపించే మరిన్ని కథలను వినడానికి మార్గం ఏర్పరచుకోండి. నరకాసురుని వధించడానికి శ్రీకృష్ణుడు ఆయత్తమయ్యే సమయంలో సత్యభామ కృష్ణుని దరిచేరి, దేవా, నీవు రాక్షస సంహారం చేస్తూ ఉంటే నీ నైపుణ్యం చూడాలని ఉంది, నన్ను కూడా యుద్ధానికి నీతో పాటు తీసుకుని వెళ్ళకూడదా అని కోరింది. అంతటా కృష్ణుడు, నువ్వా యుద్ధానిక? యుద్ధం అంటే ఏమనుకుంటున్నావు? అవి తుమ్మెదల ఝంకారాలు కావు, ఏనుగుల ఘీంకారాలు. అక్కడ పద్మాల పుప్పొడి ఉండదు, గుర్రాల కాలిగిట్టల దుమ్ము మాత్రమే ఉంటుంది. నీటి తరగల మీద నురుగు కాదు, శత్రువుల బాణాలు. అవి సరోవరాలు కావు, సైన్య సమూహాలు. నేను త్వరలో వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అనగా, అప్పుడు కృష్ణుడితో సత్యభామ, నీ బాహువుల దగ్గర ఉంటే అవతలి వారు దానవులైతేనేమి దైత్యులైతేనేమిటి అంటూ నేను వస్తానని మెత్తగా చెప్పింది. చేతులు జోడించింది. కృష్ణుడు ఆమెను కరకమలాలతో గుచ్చి ఎత్తాడు. గరుత్మంతుణ్ణి అధిరోహించాడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని సమీపించాడు. గిరిదుర్గం, శస్త్రదుర్గం, జలదుర్గం, అగ్నిదుర్గం, వాయుదుర్గాలతో అభేద్యంగా ఉంది ఆ పురం. కృష్ణుడు ముందుగా ఆ దుర్గాల్ని ముక్కలు చేసి క్రమంగా రూపమాపాడు. మురుణ్ణి కప్పిన మురాసురుని పాశాలు ఛేదించాడు. ఆ పట్టణ ప్రాకారాలని గదాఘాతాలతో కూల్చివేశాడు. పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి పంచసురుడైన మురాసురుడు ఆవులిస్తూ నీటి నుండి బయటకు వచ్చాడు. అగ్నిజ్వాలలతో కూడిన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు. గరుడిని మీద పడవచ్చిన శూలాన్ని కృష్ణుడు ఒడిసి పట్టుకుని 3 ముక్కలుగా చేశాడు. వాడు చేతులు చాచి ముందుకు వచ్చాడు. అంతలోనే కృష్ణుడు వాని తలలను ఖండించాడు. మురుడు నీటిలో కూలిపోయాడు. అతని కొడుకులు 7 పీఠడు అనే దండనాథుణ్ణి ముందుంచుకొని హరిని ఎదిరించారు. ఎన్నో బాణాలు గుప్పించారు. వాటినన్నింటినీ నేల కూల్చాడు కృష్ణుడు. వారి చేతులను, ముఖాలను, కంఠాలను నరికివేశాడు. వారందరూ చనిపోవడం నరకునికే ఆశ్చర్యం కలిగించింది. యుద్ధానికి సిద్ధమై వచ్చాడు నరకుడు. సత్యభామతో కూడిన కృష్ణుణ్ణి చూశాడు. పోరుకు సిద్ధమయ్యాడు. అతనిని చూచి సత్యభామ తన జడ ముడి చుట్టింది, కోక సరిచేసుకుంది, నగలు సవరించుకుంది, పయ్యద బిగించింది, తన భర్త ముందట లేచి నిలబడింది. ఆ సత్యభామను చూచి కృష్ణుడు, ఈ విల్లు అందుకో అని సత్యభామకు ఒక విల్లు అందించాడు. వెంటనే ఒక తేజో విశేషం పుట్టింది. ఆమె ఆ వింటినారని సంధించింది, ధనుష్టంకారం చేసింది. వీర శృంగారాలు, భయరౌద్ర విస్మయాలు రూపుదాల్చినట్లుగా ఉంది. ఎప్పుడు వింటికి బాణం తొడుగుతోందో, ఎప్పుడు విడుస్తోందో తెలియటం లేదు. బొమలు ముడిపడ్డాయి. అనురాగ మందహాసాలు, వీర శృంగార రసాలు వ్యక్తమవుతూ అవలేలగా శత్రువుని నొప్పిస్తూ భర్తను అలరిస్తోంది. ఒక పాదం ముందుకు, ఒక పాదం వెనుకకు పెట్టి నిలబడింది. లక్ష్యాన్ని మాత్రమే చూస్తోంది. ధనస్సు వలయాకారంగా ఉంది. బాణాలు పుంఖానుపుంఖాలుగా ప్రయోగిస్తోంది. నిజానికి సత్యభామ సుకుమారి. అలా యుద్ధం చేయడం ఆశ్చర్యంగా ఉంది చూచేవారికి. చెలికత్తెల కోలాహల ధ్వనినే ఓర్చుకోలేని ఆమె భేరీ భాంకారాలను ఎలా ఓర్చుకుంటోందో తెలియడం లేదు. సత్యభామను ప్రశంసిస్తూ కృష్ణుడు విల్లు అందుకున్నాడు. అప్పుడు నరకాసురుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఆడుది యుద్ధం చేస్తోంది, నీకు మగతనం లేదా? ధనుజులు ఆడవారితో యుద్ధం చెయ్యరు అంటుండగానే శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. శత్రు సైన్యమంతా హాహాకారాలు చేస్తూ పారిపోయింది. సత్యాకృష్ణులను మోస్తూనే గరుత్మంతుడు కాలిగోళ్లతో, ముక్కుతో, రెక్కలతో శత్రువుల గజ సమూహాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఆ గాలివేగం సహించలేక చావగా మిగిలిన సైన్యం పారిపోయింది. అదే సమయంలో నరకాసురుడు ఏనుగు మీద విహరిస్తున్నాడు. కృష్ణునిపైకి విసరడానికి శూలం చేతిలో పట్టుకున్నాడు. కృష్ణుడు తన చక్రంతో నరకుని తల నరికాడు.
చప్పుడు చేస్తూ ఆ తల నేలపై పడింది. దేవతలు మునులు ఆకాశం నుండి పూలవాన కురిపించారు.